క్రైస్తవ వివాహం రెండవ రాకడకు ప్రతిబింబం. క్రైస్తవ వివాహం క్రీస్తుకు ఆయన భార్యకు జరిగే వివాహానికి ప్రతిబింబం. అడ్డగోలుగా నీవు చేయటానికి అధికారం లేదు. కొంతమంది ఆ రీతి నాకు ఇష్టం లేదంటారు. ఎందుకు ఇష్టం లేదంటే ఇక్కడ నా హెయిర్ స్టైల్ అంతా కనపడాలి. నీ బోడీ హెయిర్ స్టైల్ కాదు, అక్కడ కిరీటం కనపడాలి. కిరీటం కనపడాలి, నీ హెయిర్ స్టైల్ కాదు. రీత్ మస్ట్ బి సీన్ హియర్. వెంట్రుకలు నున్నగా దువ్వేశాయి, నున్నగా దువ్వి అక్కడ కిరీటం పెట్టాలి. ఆ కిరీటము మీద వితానం ఉండాలి. ఇది లేఖనం. పెళ్లి కుమారుడు ప్రమాణాలు చేశాక ఆ ముసుగుని మెల్లగా తీసి వెనక్కేస్తాడు. అయినా సరే రీతి ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదు. ఆ రీతి మాత్రం కనబడుతుందన్నమాట. కనబడినప్పుడు చక్కగా ఆమె తల మీద కిరీటం లాగా ఉంటుంది. అది యెషయా 4వ అధ్యాయంలో ఉన్న మహిమ బహిర్గతం కావడం అన్నమాట. ప్రతి చిన్న విషయం క్రైస్తవ వివాహాలలో రెండవ రాకడలో జరగబోతున్న గొర్రెపిల్ల వివాహ మహోత్సవాన్ని ప్రతిబింబిస్తూ ఉంది.